ఇక్కడ మరి బోరబండ డివిజన్ లో మాగంటి సునీత గోపీనాథ్ గారి కోసం కష్టపడుతున్న మా కుత్బుల్లాపూర్ తమ్ముళ్ళు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు, షంబీపూర్ రాజు గారు, అట్లాగే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారు, నల్లగొండ నుంచి విచ్చేసిన నాయకులందరికీ, అట్లాగే ఈరోజు బోరబండలో ఈ మీటింగ్ కి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం। आप सभी को मैं सलाम कहता हूं। ఈ రోజు బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే, మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది। మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది। గెలుపు పక్కా, ఏం అనుమానం లేదు। కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి, కేసీఆర్ గారు తిరిగి రావాలి అని కోరుతా ఉన్నారు। అది స్పష్టంగా ఇయాల మీ ఉత్సాహంలో, మీ స్వాగతంలో, మీ జోష్లో కనబడతా ఉన్నది। मैं यहां पे जब आ रहा था, किसी एक भाई ने मुझे 2 लाइन लिख के भेजा, मैं पढ़ के सुनाने की कोशिश करता हूं आप सबको। जो तेलंगाना चमका था केसीआर के दौर में, जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में। जो तेलंगाना चमका था केसीआर के दौर में, अब वो डूब रहा है रेवंत के शोर में। काम के बदले आज ड्रामा मिलता है, काम के बदले आज ड्रामा मिलता है, हर कोने में बस धोखा ही धोखा दिखता है। అంటే ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం। నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను, కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా। ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు, అందుకే ఈ టీవీలన్నీ పెట్టినాం।